ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ఆదివారము దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం, మన కుటుంబం దేవునితో గడిపేటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ స్థానిక సంఘాలతో దేవుణ్ణి ఆరాధించి దేవుని మహింపరచాలని మీ అందరినీ ప్రేమతో తెలియజేస్తూ మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించుటకు సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ లోకంలో చాలా మంది అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ప్రయాణానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కుటుంబానికి ఇచ్చేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంటే మానవుడు లేక మానవునికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని అన్ని విషయాల్లో సద్వినియోగం చేసుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మానవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. సద్వినియోగం చేసుకోవడం అంటే సమయాన్ని సరిగా వాడుకోవడం. ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, భార్యకి ఇచ్చినంత ప్రాధాన్యత, భర్తకి ఇచ్చినంత ప్రాధాన్యత, ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ దేవునికి మాత్రం మనం ఇవ్వలేకపోతున్నాం. నాతోటి ప్రియమైన జనిపెట్టారా, భూమి మీద బ్రతకడానికి ఆయుష్ ఇచ్చినటువంటి దేవునికి మనం సమయాన్ని కేటాయించకపోతే, దేవుని సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించుకోకపోతే ఈ భూలోకంలో మనకు ఆయుష్ ఉంటుందంటారా? ఆలోచన చేయండి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఆదివారమున మీరు మీ కుటుంబం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రైస్తవుడుగా ఉన్నట్లయితే నీ భక్తి భావాలన్నీ కూడా వ్యర్థమైన దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఏ సమయానికి మందిరానికి వెళ్ళాలి? ఒకసారి మనము లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 37, 38 వచనాలు. ఆయన ప్రతిదినము పగటేందు దేవాలయంలో భోజించు, రాత్రి వేళ ఒలివను కొండకు విడొచ్చు, కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెందల కడే వచ్చుండరే. దేవాలయంలో దేవుని మాటలు వినడానికి ఎప్పుడు రావాలో తెలుసండి? పెందల కడే రావాలి. ప్రారంభ అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం చెప్పేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు, ముగింపులో నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే ఆ రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. మరి ఏం చేస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా లోకాన్ని, లోకంలో ఉండేటువంటి వాటిని, తాత్కాలికమైనటువంటి కుటుంబాన్ని, తాత్కాలికమైనటువంటి ఉద్యోగాన్ని, తాత్కాలికమైనటువంటి ఆరోగ్యాన్ని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కుమారుడు అయిన నీవు, దేవుని కుమార్తె అయిన నీవు ఆదివారంలో ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలని నీకంటే ముందొచ్చి ఆయన కూర్చుంటారే, నీకంటే ముందొచ్చి ఆయన నీ కోసం ఎదురు చూస్తారే. నువ్వు ఎక్కడో నీ కుటుంబం దగ్గర, ఎక్కడో నీ ఉద్యోగం దగ్గర, ఎక్కడో నీ వ్యాపారం దగ్గర, ఎక్కడో నువ్వు లోక సంబంధమైన వాటి మీద నువ్వు సమయాన్ని కేటాయించి దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే ఆయన ఎంత బాధపడతాడు? నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే అవన్నీ లెక్క కట్టి భూమి మీద మనం బ్రతికే దినాలు దేవుడిని తగ్గించేస్తాడు. ఇది బాగుందా? ఇది మీకు సంతోషమేనా? భూలోకంలో దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీకు ఇవ్వాలంటే దేవుని సమయాన్ని మనం దేవునికి కేటాయించాలి. మరి ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ఎవరు సమయాన్ని పాటిస్తారు అనే విషయంలో పౌలు గారు ఎఫెసు సంఘానికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకుందాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు చదివినట్లయితే, దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. దినములు చెడ్డవి, అంత్య దినాల్లో ఉన్నాం. రేపేమి సంభవించినా మనకు తెలియట్లేదు. రేపు మనది కాదు, ఇంకోటి 1 గంట మనది కాదు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే
ఒక సెకండ్ గడుపుతున్నామంటే, ఒక నిమిషం గడుపుతున్నామంటే, ఒక గంట గడుపుతున్నామంటే, ఒక రోజు గడుపుతున్నామంటే, ఒక సంవత్సరాన్ని మనం గడపగలుగుతున్నామంటే దేవుని కృప. అలాంటి కృపనిచ్చినటువంటి దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే వ్యర్థము. ఎవరు సమయాన్ని కేటాయిస్తారు అని మనం చూసినట్లయితే, సమయం సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. జ్ఞానం కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, సమయాన్ని బాగా వాడుకుంటారు. మీరు చాలా మంది ఎంప్లాయీస్ చూడండి, వాడి దినచర్యలో ఎన్నింటికి లగాలో, ఎన్నింటికి వాక్ చేయాలో, ఎన్నింటికి బ్రేక్ఫాస్ట్ చేయాలో, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలో, ఎన్ని గంటలు డ్యూటీ చేయాలో, ఎప్పుడు రావాలో, ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలో, దేవునికి ఎంత టైం ఇవ్వాలో అన్ని చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు. మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము ఎందుకు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోము? ఎందుకు సమయాన్ని మనము జాగ్రత్తగా వాడుకోము? దేవునికి ఇచ్చేటువంటి సమయంలో ఎక్కడెక్కడ ఉంటే దేవుడు మన కుటుంబం పట్ల ఎలాంటి ఆశీర్వాదాలు చూపిస్తారు, ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తారు ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో గడపాల్సింది నీ కుటుంబము నువ్వు ఎక్కడో లోక సంబంధంగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్లన ఎలా జోక్యం చేసుకుంటాడు చెప్పండి, ఆలోచన చేయండి. ఈ విషయంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాం. ఎవరు సద్వినియోగం చేసుకుంటారంటే, 1, జ్ఞానులట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారట. జ్ఞానం కలిగిన వాళ్ళే, మూర్ఖులు చేసుకోలేరండి. ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది, పెద్దలగడ్డ వెళ్ళకపోతే ఏమైంది, ఎలాగో టయానికి వెళ్ళకపోయినా ఏదో టైంలో వెళ్తున్నాం కదా అని అనుకుంటారండి అజ్ఞానులు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకుల మనసు తెలివిని సంపాదించుకును. జ్ఞానుల తెలివి చెవిట తెలివిని వెతుకుతుందట. ఏంటి నీకు నాకు తెలివేంటి అని అంటే, ఏది నీకు నాకు శ్రేష్టమైంది అని అంటే, ఏది నాకు వివేకం ఇచ్చేదంటే దేవుని జ్ఞానమే. దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. మరి ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని జ్ఞానం పొందుకోవడానికి నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే పెందల కడే వెళ్ళాలి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10 గంటలకు ఆరాధన అంటే 9:50 కల్లా నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడానికి నీ మనసు సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకోకపోతే ఈ లోకంలో జ్ఞానులకు బదులుగా అజ్ఞానుల జాబితాలో నువ్వు ఉండిపోతావు. అలాగ నువ్వు ఉండకూడదని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే, జ్ఞానులట దేవునికి సంఘానికి మొదట ప్రాధాన్యత ఇస్తారట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 చూసినట్లయితే, నీకేం కావాలో నీ పరలోకపు తండ్రి తెలుసు కనుక మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటాడు. రాజ్యము అంటే ఆయన సంఘాన్ని వెతకాలి, నీతిని వెతకాలి. నువ్వు నీతివంతమైన జీవితాన్ని ఎలా గడపాలి నీ దినచర్యలో అంటే, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని సమయం నువ్వు దేవునికి ఇవ్వాలి. ఆదివారము నీ కుటుంబం దేవుని సన్నిధిలో గడిపే సమయము, ఆ సమయంలో నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు చేసేటువంటి పని. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరచును. నీ పనుల భారము దేవుని మీద మోపాలంటే సమయానికి ఆయన మందిరానికి రావాలి. లేకపోతే నీ పనుల భారంతో నువ్వు ఉన్నావు, దేవుని మీద మోపకుండా నువ్వు లోక సంబంధంగా ఆ పని నాకు ముఖ్యం, ఆ కుటుంబం నాకు ముఖ్యం, ఆ పని నాకు ముఖ్యం అనుకునే అక్కడే ఉన్నావు అనుకో, సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్ప సమస్యలు తగ్గిపోవు. సమస్యలకి పరిష్కారము దేవుడే. సమస్యలకు పరిష్కారము నువ్వు తీసుకునే నిర్ణయమే. సమస్యల పరిష్కారము నువ్వు సమయాన్ని దేవునికి కోసం కేటాయించడమే. అలా ఎప్పుడైతే నువ్వు సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తావో అప్పుడు నీ పట్ల దేవుడు ఆయన కృపను, ఆయన దేవుణ్ణి నీ పట్ల చూపిస్తారు. నాతో ప్రేమ బిడ్డారా, జ్ఞానం కలిగి ఆలోచించండి. నీ పనుల భారం యెహోవా మీద వేయండి. లోక సంబంధంగా నీ పనుల భారం మోపితే అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప నీ పనులు తగ్గే అవకాశం అనేది లేదు. మూడవదిగా మనం చూసినట్లయితే, జ్ఞానులట సంఘము వెలుపటి వారి పట్ల కూడా మర్యాదగా ఉంటారట. తులసి పత్రిక 4వ అధ్యాయం 5వ చూసినట్లయితే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆరాధనకి సమయాన్ని జాగ్రత్తగా పాటిస్తావో, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు కూడా అదే అలవాటును ఫాలో అవుతారు. నువ్వు దేవునికి సమయాన్ని కేటాయించకపోతే, ఆరాధనకి సమయానికి రాకపోతే, రేపొద్దున నీ కుటుంబంలో ఎవరు కూడా ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వరు. ఆరాధనకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వనట్టే. దేవునికి ప్రాధాన్యత ఇచ్చి చూడండి, అప్పుడు సంఘపు వెలుపల వారి ఎట్లా కూడా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటావు. వారు కూడా నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు.
అలాగే నాలుగోది మనం చూసినట్లయితే జ్ఞానం గలవారట సమయము గతించిపోతుందని తెలుసుకుంటారట. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. జఫన్య గ్రంథం 1 చూసినట్లయితే సిగ్గుమాలిన జన్మ, సమయము గాలికి ఎగిరిపోయే పొట్టులాగుంది, సద్వినియోగం చేసుకోండి అంటాడు. కనుక జ్ఞానం కలిగిన వారు సమయ భావన వాళ్ళకి తెలుసు, సమయాన్ని వాడు జాగ్రత్తగా ఫాలో అవుతారు. ఇక ఐదవది మనం చూసినట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు దీవించబడతారు. సామెతల గ్రంథం 31 4-9 వచనాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకో, దేవుని మందిరానికి రా, ప్రారంభ ప్రార్థనలో నువ్వు ఉండు, ఏకాగ్రతతో దేవుని ఆరాధించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అలా కాకుండా నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ ఉద్యోగం దగ్గర లాక్ అయిపోయినావు అనుకోండి, దేవుడు నీ పక్షాన్ని ఎలాంటి చొరవ తీసుకోండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.